హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు సార్. అంటే రీసెంట్ గా ఆయన ఒక సాంగ్ రిలీజ్ చేశారు డబుల్ స్మార్ట్ మూవీ నుండి, మారుముంత చోడ్చింత అని చెప్పేసి ఒక సాంగ్. ఇందులో కేసీఆర్ గారి ఒక డైలాగ్ ని వాడారు, అది మా మనోభావాలని దెబ్బతీసాయని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు సార్. మరి ఏం జరిగే అవకాశం ఉంది? ఆ డైలాగ్ ఏమన్నా తీసే అవకాశం ఏమైనా ఉందా, లేకుంటే సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తాము అని కూడా చెప్పారు. మరి అటువంటి అవకాశం ఏమన్నా కనిపిస్తుంది అంటారా సార్? అంటే మొట్టమొదటిసారిగా సినిమాని వ్యక్తిగత జీవితాలతో పోల్చకూడదు, అర్థమైందా? సినిమాని ఎప్పుడు కూడా వ్యక్తిగత జీవితాలతో, కుల మతాలతో, వారి మనోభావాలతో పోల్చుకోకూడదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదానికి వీలయ్యే విధంగా సినిమా పుట్టింది. అది రుచిగా ఉండేసరికి ఎగబడ్డారు జనం. ఇప్పుడు పావలా టికెట్లు 10 పైసలు టికెట్లు కదా, పావలా అర్ధ. ఈరోజు ఆ పావలా టికెటే 100 రూపాయలు కదా. దానికోసం పుట్టింది. సినిమాని కేవలం వినోదంగానే తీసుకోవాలి కానీ వ్యక్తిగతంగా తీసుకోకూడదు. వ్యక్తిగతంగా తీసుకున్నట్టయితే మాలపిల్ల ఆడనిస్తారండి, రైతు బిడ్డ ఆడనిస్తారండి, గొల్లభామ ఆడనిస్తారండి. అంటే క్యాస్ట్ ముందున్న సినిమాలు ఏదైనా బయటకు వస్తాయా? తర్వాత మా విజయ్ చంద్ర తీశాడు ఆంధ్ర కేసరి అని. ఆ సినిమాలో కొన్ని లోపాలు ఉండొచ్చు. లోపాలు ఉన్నంత మాత్రం పోలీసుల దగ్గరికి వెళ్ళిపోవడం. ఇప్పుడు చరిత్ర తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈరోజు ఇప్పుడు కల్కి సినిమా తీశారు. సినిమా చేస్తే మొత్తం కల్కి నిండా బూతులే అని ఎవరో పండితులు వచ్చి చెప్తున్నారు. అయిపోయింది. ఇందులో సినిమా ఈజ్ ఎ క్రియేషన్. ఒక క్రియేటర్ ఏం చేస్తారంటే దీనికి ముడి పెట్టినట్టయితే కథ బ్రిస్క్గా ఉండి చూసిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి చూస్తారు, వ్యూవర్షిప్ పెరుగుతుంది, మన కలెక్షన్స్ పెరుగుతున్నాయి అన్నంతవరకే డైరెక్టర్ బ్రెయిన్ ఉంటుంది. సినిమాలు తీసిన వాడిగా నేను చెప్తున్నాను. అంతకుమించి ఏది ఇది లోతు వెళ్ళిపోయి ఆరాటం. మనం ఏదైనా శ్రీభాష అపలాచారులమా? అయ్యో ఆయన చెప్పిందని పొరపాటు ఉందని ఆలోచించడానికి వాళ్ళలో పొరపాట్లు ఉండవు. మూల గురువులు మాకు బిఏ తెలుగు వచ్చారన్నమాట. ఆయన శ్రీభాష అపలాచారులు. మధు విద్య, అంటే మధురంగా ఉంటాయి వాక్యాలు అంటాం కదా. ఆ మధురంగా తీయగా తేనె వలకబోసినట్టు ఉండేటువంటి వ్యక్తి ఆయన. అంటే అలా మాట. ఆ సినిమా అలాగ ఉండాలి అంతే. సినిమా ఏంటంటే సినిమా ఇంకోలా ఉంటుంది. అది కన్నుల విందు, ఇది మనసుకు విందు. మనసు వేరు, కన్నులు వేరు. కళ్ళు చూస్తున్నప్పుడు మనం ఎప్పుడు చూడని ప్రాంతాన్ని చూస్తే అబ్బా అంటాం. కాశ్మీర్ చూసి ఒక్కసారి మైమరిచిపోతాం. ఎందుకు? చిన్నప్పుడు తిరుపతి కొండల మీదకి వెళ్ళేసరికి ఇది మరో వైకుంఠం అనుకుంటాం. అంతకుముందు చూడని ప్రాంతాలు. మనం లాజిక్గా ఆలోచించినా ఎంత ఎత్తున్నది ఇంకెవరుంటారు? స్వామి ఉంటారు అనుకుంటామాట. లాజిక్కి స్టాండ్ అవుతుంది, సైంటిఫిక్గా ఉంది. అది అంటే అది బిలీవబుల్గా ఉంది కాబట్టి మళ్ళీ వస్తామన్నమాట. ఇది చెప్పేది ఏమిటంటే సినిమాకి అంత పవర్ ఉంటుంది. దయచేసి సినిమాలా చూడండి. ఇప్పుడు ఈయనకి అంటే వీళ్ళ బాధ ఏమిటంటే ఓడిపోయి ఉన్నారు. ఆ ఓడిపోయే మనుషులకి ఏ మాట అన్నా ఒక గాయమైనట్టుగా ఉంటుంది వీళ్ళ సైడ్ నుంచి. మన కేసీఆర్ మంచి చమత్కారి, మంచి అంటే వాచాలత్వం ఉంది, బాగా మాట్లాడగలడు, వాడుకున్నాడు. సినిమాలో తప్పే ఉంది ఇందులో? నీ మీద వ్యక్తిగతంగా ఆయనకి స్వార్థం లేదు, కక్ష లేదు, కార్పణ్యం లేదు. కానీ ప్రజలు ఎంజాయ్ చేశారు. తప్పే ఉందండి ఇందులో. అంతకుముందు ఓని బండబడ అని రేళంగా అంటుండేవాడు. అది వైశ్యులకు సంబంధించిన డైలాగు. అలా చాలా ఉన్నాయన్నమాట. అంటే వాడుకలో ఉన్న పదాన్ని వాడుకుంటుండేవాళ్ళు. దీంట్లో తప్పు ఎందుకు ఉంటుంది? ఈయన వెళ్ళిపోయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఏమిటి, ఆయన్ని అరెస్ట్ చేయమని చెప్పడం ఏంటి? పూరి జగన్నాథ్ తక్కువ వాడు కాదు, మంచి ఆలోచనాపరుడు. కొన్ని కారణాల చేత వెనకబడ్డాడు కానీ నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. అంటే అతిశయోక్తి కాదనుకుంటే నా దృష్టిలో ఆదుర్తి సుబ్బారావు డైరెక్టర్ అన్నమాట. ఓ దాసరి నారాయణ గారు డైరెక్టర్. అంటే ఎప్పుడు పొరపాటు చేయడు.
కనుక వీళ్ళు కేసులు పెట్టడం, కేసులు మాట్లాడడం, సినిమా మేకర్నేమో తక్కువగా చూడడం నాకు వ్యక్తిగతంగా నచ్చదండి. అంటే సినిమా వాడే ఉన్నాడా, ఇంకెవరు లేరా? అది ఆ పార్టీ వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని ఆలోచించాలి. ఆలోచించి ఇదేముంది, ఇదేది కాదు సినిమా అనుకుంటే ఈ గొడవలే ఉండవు. అలా కాకుండా ఇంకేదైనా ఉందనుకోండి, అప్పుడు మరి అనవసరమైన రచ్చ కదా ఇది. నన్ను అడిగితే బీఆర్ఎస్ వాళ్ళదే తప్పు అంటారు. ఇందులో పూరి జగన్నాథ్ తప్పు ఏమీ లేదు. ఓ సినిమా అండి, వాడుకుంటాడు. అంటే ఇప్పుడైతే ఫిర్యాదు చేశారు కదా సార్, మరి ఆ డైలాగ్ని తీసే యోచనలో ఏమైనా డైరెక్టర్ గారు ఉన్నారనుకోవచ్చా? ఒకవేళ గవర్నమెంట్ తీసేయమని చెప్పింది అనుకోండి, అది తీసేస్తారండి. అది పెద్ద వాళ్ళకి పెద్ద ప్లస్ పాయింట్ అవ్వద్దు. అంటే ఇక్కడ ఈగోలు దెబ్బతింటాయి అన్నమాట. ఒక డైరెక్టరు, క్రియేటరు ఆయన ఏదైనా ఒక ప్రయోగం చేసినట్టయితే, దాంట్లో మాట తీసినట్టయితే శరీరంలోంచి ఒక ఆర్గాన్ని తీసేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు డైరెక్టర్స్. అంతే, అంతకంటే ఏమొచ్చింది, ఏముంది సార్? ఇది కూడా ఒక రకంగా ప్రమోషన్ అయింది సినిమాకు అని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఇష్యూ రావడంతో ఒకసారి చర్చకైతే వచ్చింది కదా సినిమా గురించి, ఇది కూడా ఒక రకమైన ప్రమోషన్ సినిమాకి ప్లస్ అనుకోవచ్చా సార్? ప్లస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. మీకు అథారిటీ దారేది సినిమా ఎంత గుండెలు బద్దలు చేసింది తెలిసిన సినిమా లీక్ అయిపోయింది. ఇది సినిమా ఆడుతుందో ఆడదనుకున్నాం. నేను అనుకున్నాను సినిమాలో ఒక పాటలు ఏమో ముఖ్యమైన సీన్స్ లీక్ అయ్యాయి అంటే చాలా ఆందోళన పడ్డాం. అటువంటి అత్తారింటి దారేది ఎక్కడికి వెళ్ళి ఆగింది. కొన్ని ప్లస్ అవుతాయండి. అయినా పూరి జగన్నాథ్ చావో బ్రతుకు అనేటువంటి ఉద్దేశంతో తీస్తున్న సినిమా అది మనకి ఇస్మార్ట్ శంకర్ బాగా హిట్ అయింది. డబల్ ఇస్మార్ట్ శంకర్ అని చేసి పెట్టాడు. అంటే కమర్షియల్గా చాలా అంశాలు ఉంటాయి. సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నా ఆలోచన. సార్ లైగర్ ఇంపాక్ట్ ఇప్పుడు ఈ సినిమా పైన ఏమన్నా ఉంటుందా? అంటే లైగర్ మనం చూసాము, చాలా ఘోర పరాభవం చూసి. లైగరు ఓపెన్గా చెప్తున్నాను, పూరి జగన్నాథ్ ఆ ప్రయత్నం చేయడం తప్పు. రెండవది ఈయన విజయ్ దేవరకొండని చాలా విగరసగా చూపించాడు. దానికి తగ్గ సన్నివేశాలని అల్లుకోకపోవడం తప్పు. తర్వాత ఇది బాక్సింగు అలీ ఉంటాడు కదా, మహమ్మద్ అలీ, మైక్ టైసన్ ఉన్నాడు కదా, అటువంటి ఇంటర్నేషనల్ ఫిగర్ని పెట్టేసి మనం ఏం చేస్తామండి? అసలు అంటే బిగినింగ్ టు ఎండింగ్ ఆయన్ని చాలా ప్రధాన పాత్రగా, దాన్ని ప్రపంచంలో ఎవడూ చూపించని విధంగా మైక్ టైసన్ మహమ్మద్ అలీ, మైక్ టైసన్ సార్, అదే మైక్ టైసన్ ఆయన. అటువంటి వాళ్ళు, అది కరెక్ట్గా నాకు తెలీదు, క్షమించండి. అయితే వాళ్ళు అటువంటి వాళ్ళతో సెంటిమెంటల్ సీన్స్ చేయించారనుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. అంటే ఎవరు ఊహించినటువంటి విధంగా వీళ్ళని మలుచుకుంటూ